అవని స్వీట్ బాక్స్ తీసుకొని అర్చన దగ్గరికి వస్తుంది. ఇదిగో ముందు స్వీట్ తీసుకో అని అవని స్వయంగా స్వీట్ని అర్చన నోట్లో పెడుతూ ఉంటుంది. అర్చన స్వీట్ తింటూ ఉంటే ఇంతలో నిహారిక అక్కడికి వచ్చి ఏంటి ఈ పిల్లకు స్వీట్ పెట్టి కాక పడుతున్నావా అని అడుగుతూ ఉంటే ఇంతలో వేదవతి కూడా అక్కడికి వచ్చి అవని చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ను పైకి విసిరిస్తూ ఉంటుంది. అలా చేసేసరికి అవని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అర్చన ఇలా చెప్తూ ఉంటుంది, అవని గారికి ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో స్వీట్ తీసుకొచ్చారు అని చెప్తూ ఉంటే వేదవతి కోపంగా చూస్తూ ఉంటుంది. నీకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో తెచ్చావా, లేకంటే స్పీకర్కి జాబ్ పోయింది అన్న సంతోషంలో తెచ్చావా అని వేదవతి అనేసరికి అవని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో శ్రీకర్ అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు. శ్రీకర్కి జాబ్ పోయింది అని తెలిసేసరికి అవని షాక్ అవుతూ శ్రీకర్ వంక చూస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ కూడా ఇంటి కోడలు అంటే గౌరవం నిలబెట్టేలా ఉండాలి, కానీ ఇలా ఉండకూడదు, అసలు గతం అంతా కూడా కళ అయిపోతే బాగుండు అని అవనిని ఉద్దేశించి శ్రీకర్ మాట్లాడుతూ ఉంటాడు. శ్రీకర్ మాటలు వినేసరికి అవనికి కోపం వస్తూ ఉంటుంది. మీకు కూడా గతంలో చాలా విలువలతో కూడిన జీవితం ఉండేది, ఇప్పుడు మీరు కూడా వీళ్ళతో కలిసి ఆ విలువలన్నీ కూడా పోగొట్టుకున్నారు అని అవని అంటూ ఉంటే శ్రీకర్ వేదవతి ఏం మాట్లాడకుండా ఉంటారు. అమ్మవారు దూరమైనా సరే మీ బుద్ధులు మాత్రం మారడం లేదు అని అవని వేదవతి శ్రీకర్కు బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.